సంక్షేమంలోనూ సంక్షేమం అందిస్తూ ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుంటుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ల మాధవి తెలిపారు. మంగళవారం 36వ డివిజన్ స్తంభాల్ గర్వు గ్యాంగ్ కాలనీ నందు కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాస్ తో కలిసి ఇంటింటికి తిరిగి ప్రభుత్వ విషయాలను ప్రజలకు వివరించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా సంక్షేమ అభివృద్ధి గురించి ప్రజల నుండి అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం ఆస్తి పన్ను, చెత్త పన్ను వంటివి విధించి తమను దోచుకున్నారన్నారు. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ఉన్నత పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నామని జీఎంసీ కమిషనర్ శ్రీనివాసులు వెల్లడించారు. చిత్రలేఖనం, వ్యాసరచన, నినాదాలు ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో పోటీలు నిర్వహించుకోవాలన్నారు. ఈ నెల 26 ఉదయం 10:30 బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే నగర స్థాయి పోటీలకు పంపించాలని సూచించారు. ఐటీసీ బంగారు భవిష్యత్తు మరియు ఫినిష్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రామీణ ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మంగళవారం గుంటూరు కలెక్టరేట్ ప్రాంగణంలో సెల్ఫీ బూత్ ను జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించారు. తదుపరి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా గుంటూరు రూరల్ గ్రామ హరిత కార్మికులకు పీపీఈ కిట్లను పంపిణీ చేసి వినియోగించుకోవాలని సూచించారు. జీవితంలో సేవ చేయాలనే లక్ష్యాన్ని అలవర్చుకోవడం ద్వారా విద్యార్థులు సమాజాన్ని అర్థం చేసుకునేందుకు దోహదపడుతుందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ గుంటూరు క్షేత్ర ప్రచార అధికారి ఆర్ రమేష్ చంద్ర అన్నారు. ఎన్ఎస్ఎస్ 55వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం గుంటూరులోని ప్రభుత్వ మహిళా కళాశాలలో జాతీయ సేవా పథకం వాలంటీర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా 657కు పైగా విశ్వవిద్యాలయాల ప్రాతినిధ్యంతో శాంతి సమయాల్లోనే కాకుండా ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా ఎన్ఎస్ఎస్ ఒక విశ్వసనీయ శక్తిగా మారిందని శ్రీ రమేష్ చంద్ర అన్నారు. ఛాతీపై ఎన్ఎస్ఎస్ బ్యాడ్జ్ ధరించి సేవలలో పాల్గొనడం ద్వారా ఒక సాధారణ విద్యార్థి కూడా సామాజిక నాయకుడిగా, శక్తివంతమైన, సమర్థవంతమైన నిర్వాహకుడిగా, మానవ స్వభావాన్ని అర్థం చేసుకునే వ్యక్తిగా మారుతారని అన్నారు. 108 వాహనాల్లో డ్రైవర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు 108 జిల్లా మేనేజర్ నాగదీప్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులై హెచ్వి లైసెన్స్ కలిగి 35 సంవత్సరాలలోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఈ నెల 26వ తేదీలోపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని 108 కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. బైకుల చోరీ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 6 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం కొల్లిపార పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ గుంటూరులో 2 బైకులు, తెనాలిలో 2 బైకులు, కొల్లిపారలో 2 బైకులు దొంగతనం చేసినట్లు తెలిపారు. కొల్లిపార మండలం దావులూరు అడ్డరోడ్డు వద్ద ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ సభ్యులుగా రాయపాటి శైలజకు సీఎం చంద్రబాబు అవకాశం ఇచ్చారు. గతంలో ఆమె అమరావతి ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ అమరావతి రైతులకు మద్దతుగా నిలిచారు. అమరావతి ఉద్యమంతో పాటు పలు విషయాలపై ఆమె గళం వినిపించారు. ఈమె గుంటూరులోని పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వారు కాగా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సోదరుడు గోపాలకృష్ణ కుమార్తె. ఈ నెల 27న నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ ప్రణయ్ పేర్కొన్నారు. ఇలా అగ్రి సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, పైనీర్ ఆటోమోటివ్స్, కేఎల్ గ్రూప్, అమెజాన్ వేర్ హౌస్, వేటు న్యూస్, మాస్టర్ మైండ్స్ తదితర సంస్థలు పాల్గొంటాయని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసి 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులన్నారు. వివరాలకు 9866336618 9505719172 నంబర్లకు సంప్రదించాలన్నారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఇంజనీరింగ్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈ నెల 23వ తేదీ నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు గుంటూరు సికింద్రాబాద్, సికింద్రాబాద్ గుంటూరు, గుంటూరు సికింద్రాబాద్ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు పలు రైళ్లను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రజల ఆస్తుల పరిరక్షణకు ఎల్హెచ్ఎంఎస్ రక్షణ కవచంలో ఉపయోగపడుతుందని, ఈ యాప్ ను అందరూ అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ప్రజల అవసరాల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు చోరీలు జరగకుండా ఈ యాప్ ఉపయోగపడుతుందని అన్నారు. తెలంగాణలో 300 ఏళ్ల నాటి బానిసత్వానికి విముక్తి కలిగించిన పోరాట యోధురాలు ఐలమ్మ అని రజక సేవా సంఘం అధ్యక్షుడు జూపూడి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని చంద్రమౌళి నగర్ బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద గురువారం ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. హెమోఫీలియా వ్యాధిగ్రస్తుల కోసం అద్భుతమైన ఔషధం అందుబాటులోకి వచ్చిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. మంగళవారం పీడియాట్రిక్ సెమినార్ హాల్లో ఏమీసీజుమాబ్ హీమోఫీలియా వ్యాధిగ్రస్తులకు అవగాహన సదస్సు జరిగింది. సదస్సుకు పీడియాట్రిక్ హెచ్ఓడి డాక్టర్ ఓడి దేవకుమార్ అధ్యక్షతన వహించారు. హీమోఫీలియాతో బాధపడేవారు ఇబ్బందులు తగ్గుతాయన్నారు. స్టే ట్యూన్డ్ టు టీవీటీ న్యూస్.